సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారానే మనలను ప్రతి పాపము నుండి ఆయన విమోచించారని విశ్వాసముతో అంగీకరించిన మనందరికీ సిలువ దేవుని శక్తి. పరలోకపు తండ్రికి ఆయన ప్రియకుమారుడయ్యుండి కూడా కేవలము మంటివారమైన మన కొరకు పరిశుద్ధునిగా ప్రాణత్యాగం చేశాడు రక్షకుడైన యేసుక్రీస్తు. ఎలాగంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతి ఒక్కరూ తమకిష్టమైన త్రోవలకు తొలగిపోయారు. యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతడు దౌర్జన్యము నొందెను, మనకు బదులు ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన నోరు తెరవలేదు. ఆయన తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. మనుషులు చూడనొల్లని వానిగాను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మన వ్యసనములను వహించెను, మన రోగములను భరించెను. దేవునిపై మన తిరుగుబాటుకు ప్రతిగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతోంది. అన్యాయపు తీర్పు పొందిన వాడై ఆయన కొనిపోబడెను. నిశ్చయముగా యేసు అన్యాయమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. నిజముగా ఈ సువార్త నశించుచున్న వారికి వెర్రితనమే. ఎందుకంటే ఆయన నలగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. ఆయన దీర్ఘాయుష్మంతుడగుటకు తన్ను తానే అపరాహత పరిహారార్థ బలిగా దేవుని ఉద్దేశము సఫలము చేసెను. నీతిమంతునిగా జనుల దోషములను భరించి ఆయనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేసెను. గనుక తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందెను. మరణం పొందినంతగా మన కొరకు ఆయన ప్రాణము ధారపోసెను. కాబట్టి మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు కూడా ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవునికి ఎల్లప్పుడూ విధేయులమై మనకు అన్ని విషయముల్లో మాదిరి ఉంచిపోయిన యేసుక్రీస్తును పోలి జీవింతుముగాక. ఆమేన్.